సువార్త ప్రకటించని ఎడల నాకు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఒక మాటని చదువుకుందాం. అలాగే 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. గమనించండి, 5వ అధ్యాయంలో 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటికే కానీ మరి దేనికని పనికిరాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడా, మీకు వందనాలు, స్తోత్రాలునైనా. చదవబడిన లేఖన భాగంలో నుండి కొంత సత్యాన్ని మా ముందుకు తీసుకుని వచ్చి మీ దయలో మేము ఏమై ఉన్నాము అన్న విషయాన్ని ఒక్క మాట అయినా జ్ఞాపకం చేసుకోవటానికి నిలబడిన మీ దాసుని మీ సిలువ సాటును మరుగుపరుచుకొని మీరు ఇక్కడ ప్రత్యేకమై మాతో మాట్లాడి మేము ఏ రీతిగా ఉండాలో, ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమయము కొద్దిగా ఉన్నది కనుక మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి మాటని. ఈ రాత్రి నీవు నేను ఏమై ఉన్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటే లోకానికి ఉప్పు అవసరము అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉప్పు మీరే కదా. ప్రియ దేవుని ప్రజలారా, మనము ఉప్పు అంటే ప్రతి దానికి అవసరమైన వారమి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఉప్పు లేని కూర ఏమంటారు మీరు? ఒప్పదు రుచులకు, అంటే రుచికి. ఉప్పు లేకపోతే కూర ఏముండదు, రుచి ఉండదు కదండి. అలాగైతే దేవుడు వాడుకోవటానికి మనల్ని ఇష్టపడుతున్నాడు, కానీ మనము దేవునిలోనే వాడబడాలి. ఉప్పై రుచికరమైనటువంటి మాటలో కానీ, ప్రార్థనలో కానీ, నడవడికలో కానీ, ప్రవర్తనలో కానీ మనము దేవుడు ఏర్పరచుకున్న రీతిగా, దేవుడు ఏ రీతిగా మనలను ఆయన సిద్ధపరచుకున్నాడో ఆ రీతిగా వాడబడటానికి సంపూర్ణమైన మనస్సు. ఏ మనసు కావాలి మనకు? సంపూర్ణమైన మనసు, అంటే అరమరకలో లేని మనసు కావాలి ప్రియులారా. ఒకవేళ నిస్సారమైతే అన్నాడు, ఒకవేళ నిస్సారమైతే అన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నిస్సారమైతే అంటే పనికి రాకపోతే, ఆయన పని చేయలేకపోతే, ఆయనలో వాడబడకపోతే, ఆయనను పోలి లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే, అపవిత్రపరచబడితే అది కాళ్ళ కింద త్రొక్కబడను.
ఒక మనుష్యుడు ఎదుగుదల లేకుండా ఉన్నాడు అంటే కారణం ఏంటంటే వాని ఆత్మీయ స్థితిగతులు సరిగా లేవు. ఒక మనుష్యుడు ఆరోగ్యంగా ప్రభువుని సంతోషంగా స్తుతించలేకపోతున్నాడంటే తన స్థితిగతులు బాగా లేవు. అంటే లోపము ఎక్కడ కనబడుతుందంటే నాలో ఏం కనపడుతుంది? లోపము. అందరు చెప్పాలి ఇప్పుడు ఈ మాటని. ఎవరిలో కనపడుతుంది లోపం? నిస్సారం అవటానికి కారణం, సారము లేకుండా పోవటానికి కారణం, రుచి లేకుండా పోవటానికి కారణం ఎవరు అంటే నేను కదండి. అన్నయ్య, మా కుటుంబంలో అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు. నేను రక్షణ పొందాను కానీ నా భర్త రక్షణ పొందలేదు అంటే కారణం ఎవరు? చెప్పాలమ్మా, ఏమనుకోకుండా చెప్పాలి. ఎవరు కారణం? నేనే. ఎందుకనంటే దేవుడు మీరు లోకములో ఉప్పు అయి ఉన్నారు అంటే నేను ఉప్పుగా ఉండకుండా ఎలా ఉన్నాను? సారము లేని, ఉప్పులో ఏమి లేదు, సారము లేకుండా త్రొక్కబడుతున్నాను కనుక నా కుటుంబంలో నా భర్త రక్షణ లేదు, నా కుటుంబంలో నా పిల్లలకు రక్షణ లేదు, నా కుటుంబంలో ఎదుగుదల లేదు, నా కుటుంబంలో ప్రార్థన ధూపం లేదు, నా కుటుంబంలో నేను అదో పరిస్థితుల్లో ఉంటున్నాను అని తేటగా అర్థమవుతుంది ప్రియులారా. అందుకే భక్తుడు ఈ మాట రాశాడు 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని గమనించినప్పుడు తేటగా దయచేసి 6వ అధ్యాయం 5వ వచనం ఏమన్నాడు? మరియు మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు అన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియా దేవుని ప్రజలారా, మొదటగా ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, రుచి గలవారు, మీరు శక్తి కలిగిన వారు, సామర్థ్యత కలిగిన వారు, మీరు బలమైన వారు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. దేవుడు ఏర్పరిచాడు కనుక, ఎన్నుకున్నాడు కనుక, ప్రేమించాడు కనుక, ప్రాణం పెట్టాడు కనుక, రక్తం సిందించాడు కనుక మనము ఉప్పుగా ఉన్నాం. అలాగైతే ఇక్కడ అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఏం చేయనప్పుడు? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వెతుకుదాం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. ప్రార్థన చేయాల్సింది ఎవరు? అన్నయ్య నా కొరకు ఏం చేయమంటాం? చెప్పండి. అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయండి. ఆపేనాన్న కొద్ది నిమిషాలు. అయ్యగారు నా కొరకు ఏం చేయమంటాం? ప్రార్థన చేయమంటాం. వాస్తవమే, చేయమంటాం తప్పులేదు, సహవాసం కలిగి ఉండటం తప్పులేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి అన్నాడు. అమ్మ, ప్రార్థన దేనికి సూచనగా ఉన్నది? ప్రార్థన దేనికి సూచనగా ఉన్నది? ప్రార్థన దేనికి సూచనగా ఉన్నది? చెప్పాలి. ప్రార్థన దేనికి సూచనగా ఉన్నది? గదికి సూచనగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళమన్నాడు? గదిలోనికి వెళ్ళి అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ప్రార్థన దేనికి సూచనగా ఉన్నది? గదికి. గది దేనికి సూచనగా ఉన్నది? ప్రార్థనకు. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి అన్నాడు. కొన్ని బట్టబయలుగా ఒప్పుకుంటాం, కొన్ని ఏం చేస్తాం? రహస్యంగా ఉంటాం కదా. రహస్యంగా ఉంటాయి. మన దగ్గర చాలా రహస్యాలు ఉంటాయి, ఉండవమ్మా? చెప్పండి. అన్నీ అందరికీ చెప్తామా? చెప్పం. ఎందుకంటే కొన్ని చెప్పను కూడా ఉన్నాయి. అలాగైతే రహస్యంగానే ఉంటాం మనం. అందుకే మన దేవుడు కూడా ఒకవేళ మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకొని రహస్యమందున్న నీ కాడున్న రహస్యాలను ఎరిగిన రహస్య దేవుడు ఒక ఆయన మన మధ్యలో ఉన్నాడు. కొన్ని పైకి చెప్తాం, కొన్ని ఏం చెప్తాం? చెప్పలేం. చెప్పగలవా? కొన్ని ఒప్పుకుంటాం, కొన్ని ఏం చేస్తాం? కప్పుకుంటాం. ప్రభు అంటున్నాడు, కప్పుకోవటానికి వీలు లేదు, ఒప్పుకోవాలి. అందుకే నువ్వు ఉప్పుగా ఉండాలి. ఉప్పులో ఏముండాలి? సారము ఉండాలి, నిస్సారము కాకూడదు. నీవు విశ్వాసిగా ఉండాలి,
విశ్వాసములో అధిక విశ్వాస బలం ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఏముండాలి, బలము ఉండాలి. అంతే కదా అన్న, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను గానిలో ఏముంది చెప్పండి. గూనోడు ఏమంటాడు, అరే బాబు నేను చక్కగా నిలబడి ఉన్నాను అంటాడు. వాడు ఎలా ఉంటాడు, అరే చెప్పరేంటి, వంగిపోయిన వాడు గూనివాడు ఏమంటాడు, నేను చక్కగా ఉన్నాను నువ్వే చక్కగా లేవంటాడు. వంకరమ్మ ఎందుకు పుట్టావంటే ఎక్కిరీయటానికి. అంటే మనము ఏ పోస్ట్లో ఉన్నామో, ఏ పదవిలో ఉన్నామో, ఏ పనిలో ఉన్నామో తేటగా ఇక్కడ అర్థమవుతుంది ప్రియులారా. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది, పరిస్థితుల్ని మారుస్తుంది. స్తుతి ఏం చేస్తుంది, స్థితిని మారుస్తుంది. స్తుతి ఏమో స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులన్నిటిని కూడా మారుస్తుంది ప్రియులారా. అన్నా నేను పాస్ కాలేదంటే తప్పెవరిది, నాదే. అన్నా నేను ఎదగలేకపోతున్నానంటే తప్పెవరిది, నాదే. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి, ప్రియులారా చాలామంది ఇల్లులు కట్టినప్పుడు అన్యులు చూడండి, ఇది దేవుడు గది అంటారు. అన్యులు ఎవరోళ్ళు చెప్పండి, విగ్రహారాధికులు, దేవుణ్ణి ఎరగని వారు ఏమంటారు, ఇది దేవుని గది అంటారు. వాళ్ళైనా ఆ గదిని ఇది దేవునిది అంటున్నారు, కానీ దేవుని ప్రజలైన వారు గది యొక్క ప్రత్యేకతలో తెలియకుండా ఉంటున్నాయి ప్రియులారా. అందుకే షునోమీరాలైనటువంటి గనురాలు తన దగ్గరికి ఎవరు వచ్చిపోతున్నారు, చెప్పాలి ఎవరు వస్తున్నారు, ఏమా వినబట్టలేదు నాకు, ఎవరు వస్తున్నారు, పేరు చెప్పాలి, పేరు కోసం ఎవరు వస్తున్నారు. రాజుల గ్రంథంలో ఎలీషా ఎక్కడికి వస్తున్నాడు, ఆ గనురాలైనటువంటి స్త్రీ దగ్గరకు వస్తూ ఉంటే వెంటనే గుర్తించింది, అయ్యో దైవజనుడు వస్తున్నాడు, బలవంతంగా భోజనం పెట్టగలుగుతున్నాను, కానీ ఆయన సేద తీర్చుకోవటానికి, ఉండటానికి, ఆయన అక్కడ ప్రార్థించటానికి ఏమి లేదు, గది లేదు. అందుకే ఆలోచించేసింది ఆమె. తన భర్తతో చెబుతుంది, యజమానుడితో, అయ్యా మన దగ్గరకు వస్తున్నటువంటి దైవజనుడు గొప్ప దైవజనుడు, దైవభక్తి కలిగిన వాడు, ఈయనకి ఒక గది కట్టించాలి. ఏం కట్టించాలి, గది కట్టించాలి. గది దేనికి సూచనగా ఉంది, ప్రార్థనకు సూచనగా. ఆ గదిలో ఏముండాలి, చాలా పరికరాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం కాదు కనుక మీకు ఊరికే క్లుప్తంగా ఆ మాటలు వివరిస్తూ ఉన్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, గదిలోనికి వెళ్ళాలి. ఇప్పుడు రండి, ఇంటిలో గది అనుకున్నాం ఇప్పటి వరకు, కానీ హృదయం అనే గదిలోనికి వెళ్ళాలి. దేవుడు ఎక్కడుంటానన్నాడు చెప్పాలి, మీరే చెప్పాలి, ఇంకా చెప్పకుండా ఉండకూడదు. ఎక్కడుంటానన్నాడు, నీ హృదయం అనే ఆలయములో. హృదయం ఏంది, దేవుని ఆలయం. హృదయం అనే ఆలయములో దేవుడు ఉండాలి అంటే ఈ గది దేనితో నింపబడాలి, చెప్పాలి. గది దేనితో నింపబడాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి. అందుకే సాతానుడు నెత్తి మీద ఉంటే వాడిని శీఘ్రముగా కాళ్ళ కిందకు దొరకాలంటే హృదయంలో ఎవరు ఉండాలి, దేవుడు ఉండాలి. ఈ హృదయంలో దేవుడు వచ్చాడు అనుకోండి, ఈ నెత్తి మీద ఉన్న సాతానుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, కాళ్ళ కిందకి వెళ్ళిపోతాడు, శీఘ్రముగా తొక్కబడతాడు. అపవాది అయినటువంటి సాతానుడు శీఘ్రముగా త్రొక్కబడతాడు ప్రియులారా. అందుకే ఈ రాత్రి మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, గదిలోనికి. అంటే ఈ హృదయములో ఎవరుండాలి చెప్పండి, హృదయంలో ఎవరుండాలి, దేవుడు ఉండాలి. దేవుడు హృదయములో ఉండాలంటే ఈ హృదయం ఎలా ఉండాలి, అమ్మా ఏమనుకోబాకండి, మీకు ఇంకా అర్థం కాకపోతే. గది శుభ్రంగా ఉంటే కూర్చోవాలనిపిస్తుందా, అశుభ్రంగా ఉంటే కూర్చోవాలనిపిస్తుందా? శుభ్రముగా ఉండాలి. శుభ్రముగా అంటే
అక్కడ ఏ మలినము కూడా కనబడకూడదు. అలాగైతే మన ప్రార్థనా విన్నపాలు దేవుడు వినాలంటే ఈ గది ఎలా ఉండాలి? శుభ్రముగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడు అడిగినవన్నీ కూడా మీకు అంతే. అడుగుడి అంతే. ఎలా ఉంది? ఇది శుభ్రంగా ఉంది. ఎలా ఉంది? తేటగా ఉంది, నా కన్నులకు ఇంపుగా ఉంది, అది సువాసనగా ఉన్నది, నాకు ప్రీతికరముగా ఉన్నది. ప్రేమైన దేవుని ప్రజలారా, విశ్వాసులారా, ఈ రాత్రి ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మొదటిగా నీవు ఉప్పై ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఉప్పు సారముతో ఉండాలి, కానీ నిస్సారము కాకూడదు. రెండవది, ఇది నిస్సారము కాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రార్థన గదికి సూచనకరముగా ఉండాలి. ఆ గది ఎలా ఉండాలంటే శుభ్రముగా ఉండాలి. అప్పుడు దేవునికి ఇంపైనదిగా ఆయన మనలో నివాసం చేయటానికి ఆయనకి ఇష్టం కనుక, ఆయనకి ఇష్టంగా ఉండటానికి మనల్ని మనము మరల్చుకొని అప్పగించుకోవాలని ఈ రాత్రి ప్రేమతో మనం చేస్తున్నాను. ఆ ఒక్క ముక్క చదవండి. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున్న, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువు. వెరీ గుడ్. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి అన్నాడు. ముందు భాగంలో అన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి అన్నాడు కదా. మీరు అన్నాడు. మీరు అంటే సహవాసానికి సూచన, మీరు అంటే సమాధానానికి సూచన, మీరు అంటే సమకూర్చుటకు లేదా సమకూడుటకు సూచన. ఇక్కడేమంటున్నాడు? నీవు. అవును ప్రియా సోదరి సోదరుడా, నీవు నిన్ను నీవే పరీక్షించుకోవాలి, నిన్ను నీవే పరిశోధించుకోవాలి, నిన్ను నీవే అప్పగించుకోవాలి. ఆ ఒక్క మాట చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి అన్నాడు. ఏమండి, ఇందాక మీరు అన్నాడు, ఇప్పుడేమన్నాడు ఇక్కడ? నీవు. ఇందాక అందరినీ పోల్చాడు, సంఘంతో మాట్లాడాడు, ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గది ఎలా ఉన్నది? నీ గది ప్రార్థనా గదేనా? నీ గదిలో ధూపం ఉందా? నీ గదిలో సువాసన ఉందా? నీ గదిలో ఇంపైన వాసన ఉన్నదా? ఆయనకు ఇష్టంగా ఉండటానికి ఈ కేంద్రకృతమైన ఈ హృదయము శుభ్రంగా ఉందా? ఎందుకు అడుగుతున్నాడంటే హృదయము ఘోరమైన వ్యాధి శరీరానికి రావటానికి కారణము ఏంటంటే హృదయంలో ఏం పుట్టింది? చెప్పండి అమ్మా. హృదయంలో ఏం పుట్టింది? వ్యాధి పుట్టింది. నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నీ హృదయం చెడిపోయింది కనుక హృదయం చెడిన దానిని బట్టి దేహం అంతా కూడా ఏమైపోయింది? చెడిపోయింది. వ్యాధులు, బాధలు, రోగాలు అనేకమైన వస్తున్నాయంటే కారణం ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ హృదయము అది శుభ్రముగా ఉండాలి, దేవుని నివాస స్థలముగా ఉండాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, అమ్మా ఏం వేయాలట? తలుపు. ఏంటా తలుపు? జాగ్రత్తగా విందాం. మనం పలుమార్లు హృదయమనే తలుపు నొద్ద నిలుచుండి, ఎవరైనా చెప్పాలి, ప్రభు అయినా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? తడుతూ ఉన్నాడు. అమ్మా నేను నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను, ఇదిగో నీ హృదయం చెడిపోయింది, దాన్ని శుభ్రం చేయాలనుకుంటున్నాను, తీసివేయాలనుకుంటున్నాను, తలుపు తీ అంటే ఈ హృదయం అనే తలుపులు ఏం చేయబడ్డాయి? దేవుని స్వరాన్ని కూడా వినలేకుండా తలుపులు ఏమైపోతున్నాయి? మూయబడతా ఉన్నాయి. కానీ ఇవి ప్రార్థనకు మూయబడాలి, కానీ దేవుని స్వరాన్ని వినటానికి ఈ హృదయం అనే తలుపులు తెరవబడాలి కదా. నీవు తలుపులు వేసుకొని అన్నాడు. ఈ పెదవులకు ఏం పెట్టుకోవాలా? కాపు పెట్టుకోవాలి. ఏం పెట్టాలి? అప్పుడప్పుడు పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు మీరు? అంటే మీరు కాదులేండి, మీరు మంచోళ్ళేను.
అప్పుడప్పుడు ఆయా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాను. పిల్లలు మాట వినకపోతే అట్ల కాడ కాల్చి ఏం పెడతారు? ఎవరు మాట వినకపోతే? పిల్లల మాట వినకపోతే. ఇప్పుడు మనం మాట వినట్లేదు కదా దేవునికి, మనకేం పెట్టాలి? పెట్టాలి కదమ్మా. మనకు పెడితే కానీ ఆ రుచి ఏందో తెలియదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ తలుపులు, ఇదిగో వీటికి తలుపు లేదు, దారబంధరం లేదు, ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయి. మాట్లాడవా? ఇక్కడ ఉన్నంతసేపు అట్లా కనపడతా ఉంటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత దానికి వెచ్చల విడిగా కదండి తలుపులు వేసుకొని. ప్రార్థన ఎంత బలమైందోనండి. నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది. ఎలాంటి ప్రార్థన అది? ఎలా ఉంటుంది ప్రార్థన? ప్రార్థనా బలం, గది అనుభవం, గది ప్రార్థనకు సూచన. నీవు నేను లోకములో ఉప్పై ఉన్నాం, నిస్సారం కాకూడదు. ప్రభు పనిలో ప్రార్థనలో ఎదుగుదల ఉండాలి. ఆ ప్రార్థన గదిలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే అన్ని వరాలైనా లేదా చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అడిగిన వరం వల్ల ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? చేస్తాడు. ఎక్కడ ఉండాలి ఆయన? చెప్పవారు మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఆయన? ఏ గది? నా హృదయమనే గదిలో యేసయ్య ఉంటే అడిగినవన్నీ ఇచ్చేస్తాడు. అందుకే దావీదు కీర్తనలో 145వ కీర్తన 18వ చరణములు అంటాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆ మాటలో ఏముందంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము రండి. సంతోషము విందుకు సూచనగా ఉన్నది, విందు సంతోషానికి సూచనగా ఉన్నది, విందు ఆరాధనకు సూచనగా ఉన్నది, విందు సంఘానికి సహవాసానికి సూచనగా ఉన్నది. అలాగైతే ఇట్టి దేవుడు నీ హృదయంలో ఉండాలంటే ఈ రాత్రి ఈ హృదయం ఎలా ఉండాలి? శుభ్రముగా ఉండాలి. ఆయన నిన్ను నన్ను శుభ్రపరచుటకు కలువరి శిలువలో 2025 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించాడు. నిన్ను నన్ను శుభ్రపరచటానికి, ఆయన మనలో మన హృదయంలో ఉండటానికి ఆయన సిలువకెక్కాడు. కొట్టబడ్డాడు, దూషింపబడ్డాడు, హింసించబడ్డాడు, రక్తం సిందించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచాడు. ఇప్పుడు మనకు నివాసాలు సిద్ధపరచడానికి పరలోకములో విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు నేను ఆ నివాసానికి వెళ్ళాలంటే భూలోకములో మనం కూడా విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన గది ఎలా ఉండాలి చెప్పాలి. చెప్పేసి ఆ ఒక్క మొక్క చెప్పేస్తే విడిచిపెడతాను. ప్రార్థనా గది ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి అయ్యారు? ఈ గదిలో అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉండాల్సింది ఎవరు? ఇక్కడ ఉండాల్సింది ఎవరు? గదిలో యేసయ్య. గదిలో యేసయ్య ఉండాలంటే యేసయ్యకి ఎట్టుండాలి ఈ గది? చాలామందిని చూస్తాం కదా, ఇంటికి రారు, పురుషులు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంటికి వస్తే ఎప్పుడు రోదన, పరిస్థితులు బాగుండవు, చక్కపెట్టలేక ఆ బాధలకు వెళ్ళిపోతూ ఉంటారు కదండి. లోకంలోనే మీరు కూడా ఒక్కొక్కసారి ఏం వీళ్ళు లేబ్బా అని అంటారు. ఎందుకని? ఇంటికి పోయిన కాడి నుంచి ఒకటే శ్రమ, ఇబ్బందులు, ఆ కరువులు, కష్టాలు, వండుకోవాలా, తినాలి, ఇదంతా ఏడలే శ్రమ అనుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇల్లు వద్దు, ఏమొద్దు అనిపినా? అనిపించలేదు మీకు ఎప్పుడు? అలాగైతే మనకి అలాగుంటే మన ప్రభువుకి ఎలా ఉండాలి? ఈ రాత్రి ఇద్దామా ఆయనకు హృదయాన్ని? శుభ్రపరచుకుందామా? ఉప్పుగా ఉందామా? ప్రార్థనకు సూచనగా గదిలో ప్రవేశించటానికి మనమందరం కూడా ఏకీభవిద్దాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు పేరట మనకు ఏది అడిగినా ఆయన ఇచ్చే దేవుడు కనుక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
తండ్రి మహాగరుడ మహిమాన్వితుడ మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దాసిని అభిషేకించి నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నిస్తారమైన ఉప్పుగా మేము ఉండకుండా ప్రభా, సారవంతమైన ఉప్పుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని కోరుచున్నాం ప్రభా. యేసయ్య, సంఘ సహవాసము గురించి మీరు మాతో మాట్లాడారు, వ్యక్తిగతముగా మీరు మాతో మాట్లాడారు స్వామి. సహాయాన్ని స్థిరపరచమని కోరుచున్నాం ప్రభా. అయ్యా, రహస్యమందున మాకు తండ్రి యేసయ్య మొరపెట్టు వారిగా తండ్రి యేసయ్య మీరు మమ్మల్ని మార్చమని కోరుచున్నాం ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్య. గదిలో తండ్రి యేసయ్య, ప్రార్థనా గదిలో ప్రభా యేసయ్య, మా హృదయం అనే గదిలో తండ్రి శుభ్రముగా ఉంచుకుని ప్రభా మీరు ఉండడానికి తండ్రి యేసయ్య అనుకూలపరచడానికి మీరు కృప చూపమని కోరుచున్నాం ప్రభా. అయోగ్యమైన వాటి యందు మనసు నిలపక కాదు కానీ ప్రభా యేసయ్య, అయా ప్రార్థనకు సూచన అయినటువంటి తండ్రి ఆ గదిని ప్రభా, మా హృదయం అనే ఈ గదిని తండ్రి యేసయ్య, ఈ ఘోరమైన వ్యాధిని తొలగించిన వారిగా తండ్రి శుభ్రపరచుకుని తండ్రి మీరు మా హృదయంలో ఉంచడానికి ఆహ్వానించు వారిగా మీరు కృపను తోడుగా ఉంచి నడిపించమని కోరుచు నిలబడి తండ్రి వాక్యం అందించిన మీ సేవకులను ఇంకనూ బలపరిచి ప్రభా, నిగూఢమైన మర్మాలను ఇంకనూ తెలియచేస్తండి. సేవకుల సంఘ పరిచర్య విషయంలో మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని కోరుచున్నాం ప్రభా. పాలు పొందిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి తండ్రి యేసయ్య, ఒక్కొక్కరిని సారవంతమైన ఉప్పుగా మార్చి మహిమ పొందమని యేసు నామమును అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కృప, ఆయన సన్నిధిలో నిత్యము నిలసి సారవంతముగా పనిచేయుటకు సంపూర్ణమైన మనసుతో ముందుకొచ్చిన, ప్రార్థనా గది అనుభవంలోనికి తీసుకొచ్చిన ఈ పరిశుద్ధులకు, సర్వలోక నివాసులకు, ప్రత్యేకింపబడి మీ వాక్య అనుభూతిలోనికి మరలింపబడి హృదయాలు తెరవబడినటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృప సదా తోడై నడిపించి దీవించి ఆశీర్వదించి ఆరోగ్యములిచ్చి సువార్త సునాద సభలకు ఆయన తోడయ్యుండి మహిమకరముగా జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు.